అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పూసపాటి విజయలక్ష్మి పాల్గొన్నారు. ముందుగా రాకోడు గ్రామంలో పంట పొలాలలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆ తర్వాత రైతులు చేస్తున్న ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ జొన్నవలస, దుబ్బాడ గ్రామాల మీదుగా ఉడా కాలనీ, జిల్లా ఆసుపత్రి రోడ్డు, పోలీస్ బ్యారెక్స్ రోడ్ నుంచి ఏఎంసీ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం రైతు సంబర సభలో పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులపై చంద్రబాబుకి ఉన్న ప్రేమను చాటుతున్నారని అన్నారు. నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సమయంలో పార్టీ జెండాపై నాగలి గుర్తు పెట్టారు అన్నారు. టీడీపీ పార్టీ రైతుకు అలాంటి ప్రాధాన్యత ఇచ్చింది అని వెల్లడించారు. ర్యాలీ చేయటం జరిగింది. అయితే మనం చూస్తుంటే నందమూరి తారక రామారావు గారు మన పార్టీ పెట్టినప్పుడు ఒక నాగల్ అనేది మన జెండా మీద ఏకంగా పెట్టారు. రైతుకి అటువంటి గుర్తింపు అనేది మన పార్టీ రైతుకి ఇచ్చిందనేది ముఖ్యంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే అదే విధంగా చూస్తుంటే అన్ని విధాలుగా మన పార్టీ, మన కూటమి నాయకత్వం రైతాంగానికి అండగా ఉంటూ మనం అన్ని విధాలుగా వాళ్ళ కోసం చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే మనం ఈరోజు చూస్తుంటే అన్నదాత సుఖీభవ అనే ఎలక్షన్ ప్రామిస్ సూపర్ 6 హామీల్లో ఒక హామీగా పోయిన వారం మనం నెరవేర్చి మన రైతుల ఖాతాలకి మూడు విడతలుగా రైతులకి, 2 విడతలుగా కౌలు రైతులకి వేయటం జరిగింది. అయితే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ 2 కూడా 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు. అయితే 2 కలిపి 7,000 రూపాయలు డైరెక్ట్గా మన రైతులకి